హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఇంకో కథ విందాము. పంచతంత్రంలోని మిత్రవేదం కథలు మనం రోజు వింటున్నాము. ఒక సముద్రపు తీరం నందు గల చెట్టుపై తీతు జంట నివసిస్తూ ఉండేది. ఆడతీతు ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా సముద్రుడు అలరుల రూపంలో వచ్చి ఆ గుడ్లను తస్కరిస్తూ ఉండేవాడు. ఒకసారి గర్భవతి అయిన ఆడతీతు మగతీతుతో, మనం పెట్టిన గుడ్లను సముద్రుడు తస్కరిస్తున్నాడు కాబట్టి నేను ఈసారి గుడ్లను పెట్టే సమయంలోగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాము అన్నది. దాని మాటలకు ఆ మగతీతువు, ఈసారి అటువంటిదేది జరగదులే అన్నది. అయ్యో, చెప్పిన మాట వినకపోతే మన గతి ఆపద ముంచుకొస్తుందని తెలిసి కూడా మిన్నకుండిన చేపవలే అవుతుంది గనక గుడ్లను తస్కరించినట్లయితే వానికి తగిన గుణపాఠం నేర్పుతాను అన్నది. దీని అహంకారపు పలుకులను సముద్రుడు విన్నాడు. నేనంటే ఏమనుకున్నావు? ఈసారి మీ గుడ్లను తస్కరించుకుపోతాను. నీవు ఏం చేస్తావో, నాకు ఎలా గుణపాఠం చెబుతావో చూస్తాను అనుకొని ఆడతీతు గుడ్లను పెట్టగానే పెద్ద అలతో పొంగి వచ్చి ఆ గుడ్లను తస్కరించుకుపోయాడు. గుడ్లను కోల్పోయిన ఆడతీతు ఎంతో బాధతో దుఃఖిస్తూ, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈసారి కూడా నేను పెట్టిన గుడ్లను ఆ సముద్రుడు ఎలా మింగివేశాడు అన్నది ఏడుస్తూ. దానితో ఆగ్రహించిన మగతీతు గరుత్మంతుని ఉద్దేశించి, తన మనసులో పక్షి జాతికి రాజైనటువంటి ఓ గరుత్మంత, నీవు తక్షణమే ఆ సముద్రుని అహాన్ని అనగద్రొక్కాలి. నీ శక్తిని చూపి మా యొక్క సంతానాన్ని రక్షించాలి అని వేడుకున్నది. అప్పుడు గరుత్మంతుడు ప్రత్యక్షమై సముద్రుని దగ్గరికి పోయి, ఓ సముద్రుడా, నీ ఆటలు ఇక చాలు. నీ తప్పు తెలుసుకొని ఈ తీతు నుండి తస్కరించిన గుడ్లను అప్పగించు, లేదా నిన్ను నా పుక్కిట పట్టి నాశనం చేస్తాను అన్నాడు. తీతువులు అల్పమైనవి, అవి తనను ఏం చేయగలవని సముద్రుడు అనుకున్నాడు. కానీ అల్పమైన వాటి వెనుక గరుత్మంతుడంటి బలమైన వాడు ఉంటాడనుకోలేదు. వెంటనే తన ప్రాణాల మీద ఆశతో గుడ్లను తీసుకువచ్చి తీతువులకు అప్పగిస్తూ క్షమించమని వేడుకున్నాడు.